వాట్ వి డిడ్ ఇన్ అవర్ లాస్ట్ సెషన్ మనం ఏం నేర్చుకున్నామంటే ఏడిఎస్ఓస్ని ఎలా క్రియేట్ చేయాలి, అందులో ప్రాపర్టీస్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏడిఎస్ఓ క్రియేట్ చేసి మనం ఏం డిస్కస్ చేసుకున్నాం చూస్తే ఈజీగా ఉంటుంది. ఈ ఏడిఎస్ ఓపెన్ చేసుకుంటే ఇందులో మనకి 3 సెక్షన్స్ ఉంటాయని నేర్చుకున్నాము, జనరల్, డీటెయిల్స్, సెట్టింగ్స్ అని చెప్పేసి. ఈ జనరల్ ట్యాబ్లో ఈ ఏడిఎస్ఓ ఏ టైప్ అనేది మనం కాన్ఫిగర్ చేసుకోవాలి, ఆ ప్రాపర్టీస్ అని ఇక్కడ ఉంటాయి. ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి కొంచెం ఇక్కడ క్లాసికల్ ఆబ్జెక్ట్స్ అని ఉంది, కానీ లేటెస్ట్ వర్షన్లో ఈ బాక్స్ ఉండదు. మీరే ఓన్గా వెళ్ళి ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి చెక్ బాక్సెస్ మీ అంతటి మీరు. స్టాండర్డ్ కావాలంటే యాక్టివ్ విత్ యాక్టివ్ డేటా టేబుల్ చెప్పుకుంటాము, అదే క్యూబ్ టైప్ కావాలంటే ఈ చెక్ బాక్స్ చెప్పుకుంటాం. ఓకేనా, ప్లానింగ్ మోడ్స్కి పెట్టి డిఫరెంట్ ఆప్షన్స్ మనం యూస్ చేస్తాం. అదే రైట్ ఆప్టిమైజ్డ్ కావాలనుకోండి, ఈ యాక్టివ్ డేటా అన్చెక్ చేసేసి ఏంటది కీప్ ఇన్బౌండ్ డేటా ఎక్స్ట్రాక్షన్ ఫర్ ఇన్బౌండ్ టేబుల్ ఉంది కదా, ఇది పెట్టామనుకో అది రైట్ ఆప్టిమైజ్డ్ అయిపోతుంది అనమాట. ఓకే, అదర్స్ వితౌట్ యాక్టివ్ టేబుల్ చెప్పి పెట్టినా కూడా రైట్ ఆప్టిమైజ్డ్ అవుతుంది అది. సో ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ని మనం జనరల్ ట్యాబ్లో సెలెక్ట్ చేసుకుని ఒక డిఎస్ఓ యొక్క టైప్ని మనం డిఫైన్ చేస్తాం. ఆ తర్వాత యాజ్ పర్ ద డిఎస్ఓ టైప్ని బట్టి ఇక్కడ మనం ఫీల్డ్స్ యాడ్ చేసి ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ఫీల్డ్స్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ యాడ్ చేసి, ఒకవేళ స్టాండర్డ్ డిఎస్ఓ అయితే కనుక మేనేజ్ కీస్లోకి వెళ్ళి కీస్ని యాడ్ చేసుకుంటాము, ఒకవేళ క్యూబ్ అయితే కనుక ప్రతిదీ కూడా కీ కింద డిఫైన్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో అలాగా మనం క్యూబ్ ఏడిఎస్ఓ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం అండ్ క్రియేషన్ అనేది చూసాం. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే అసలు ఇందులో డేటాని ఎలా చూడాలి, ట్రాన్స్ఫర్మేషన్స్ క్రియేషన్ చాలా ఈజీ కాబట్టి అది ఆల్రెడీ మనం ఇంకేమీ డిస్కస్ చేయకూడదు. ఓన్లీ ఇప్పుడు ఏడిఎస్ఓ క్రియేట్ చేసిన తర్వాత ఏడిఎస్ఓ డేటాని ఎలా చూడాలి ఏడిఎస్ఓలో, అది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో ఎలా చూడాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏడిఎస్ఓ ఉందనుకుందాం. ఈ ఏడిఎస్ఓ డిజైన్లో ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటది, ఈ పైన టాప్ సైడ్ రైట్ సైడ్ కార్నర్లో యాక్టివ్ వర్షన్ అంటే ఇప్పుడు ఈ ఏడిఎస్ఓ యాక్టివ్ వర్షన్లో ఉంది. దీని పక్కన ఇది ఉంటుంది మేనేజ్ ద డేటా స్టోర్ ఆబ్జెక్ట్ అని చెప్పి. ఇక్కడ క్లిక్ చేస్తే ఏమవుతుంది, డిఎస్ఓ యొక్క మేనేజ్ స్క్రీన్కి వెళ్తుంది అనమాట. ఓకే, డిఎస్ఓ యొక్క మేనేజ్ స్క్రీన్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఏం చూడొచ్చు, ఇక్కడ మనం ఈ డిఎస్ఓకి లోడ్ చేసిన డిఫరెంట్ రిక్వెస్ట్లను మనం చూడొచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చాడు, ఇదివరకు దానికన్నా కొన్ని ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఇలాంటి ఏడిఎస్ఓస్కి. ఏంటది, రిక్వెస్ట్ లిస్ట్ ఉంది కదా, ఈ రిక్వెస్ట్ లిస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఈచ్ రిక్వెస్ట్ లిస్ట్ అనమాట ఇది. సో అది ఇలా కాకుండా ఈ రిక్వెస్ట్ లిస్ట్ ఇంత 1 by 1 అంటే మనం లోడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మనం 3 రిక్వెస్ట్ని లోడ్ చేసాం. ఫస్ట్ రిక్వెస్ట్లో 0 ఉన్నాయి, సెకండ్ రిక్వెస్ట్లో 0 ఉన్నాయి, థర్డ్ రిక్వెస్ట్లో 2 రికార్డ్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి, కానీ ఈ 3 రిక్వెస్ట్లో కూడా ఎప్పుడు లోడ్ అయినాయి అన్నీ కూడా 19th 20th లోడ్ అయినాయి. ఇలాగా మన రియల్ టైంలో ఏముంటాయి, చాలా రిక్వెస్ట్లు ఉంటాయి. ఇలా రిక్వెస్ట్ అన్ని 1 by 1 చూడకుండా మనం ఇక్కడ ఏం చేయొచ్చు, గ్రూప్ బై ఇయర్ మంత్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ కనబడే ఆప్షన్ ఏంటంటే రిక్వెస్ట్ లిస్ట్ అనమాట. అదే గ్రూప్ బై మంత్ పెట్టామనుకో అప్పుడు ఏమవుతుంది, ఇలా చూపిస్తుంది. ఏం చెప్తుంది అది, ఈ మంత్లో మనకి 3 రిక్వెస్ట్లు ఉన్నాయని చెప్తుంది. సో ఇలాంటివి చూసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకో మనం, సో అప్పుడు మనం ఏం చేయాలి, గ్రూప్ బై ఇక్కడికి వెళ్ళిపోయి రిక్వెస్ట్ లిస్ట్కి వెళ్ళిపోతే మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. అండ్ ఫిల్టర్, ఈ ఫిల్టర్లో కూడా మనం ఫిల్టర్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ కనబడే రిక్వెస్ట్ని ఎక్కడి నుంచి ఎడవ చూడాలని మనది మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు. తర్వాత పాయింట్ రిక్వెస్ట్, హైడ్, షో కనెక్షన్స్, ఇవన్నీ పర్వాలేదు, ఇవన్నీ కామన్గానే ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటి ఇందులోని మనం నేర్చుకోవాల్సింది, ఈ మేనేజ్ ట్యాబ్కి వచ్చాం కదా. ఇప్పుడు ఇది వరకు మనం డిఎస్ఓలో మనం ఏం చేసాం, ఒక డిఎస్ఓలోకి వెళ్ళి కంటెంట్ ట్యాబ్కి వెళ్తే అక్కడ స్టాండర్డ్ టేబుల్, యాక్టివ్ టేబుల్, చేంజ్ లాగ్ టేబుల్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్కడ ఉంది కంటెంట్ ట్యాబ్, ఇక్కడ ఎక్స్ట్రా కంటెంట్ అనే ట్యాబ్స్ లేవు, డిఫరెంట్గా ఇవే ఉంది కదా. సో ఇక్కడ మనం టేబుల్స్ చూడాలి అంటే మనం మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఈ ఎన్విరాన్మెంట్లో ఉంటాయి అనమాట డిఫరెంట్ టేబుల్స్. సో ఇన్బౌండ్ టేబుల్, న్యూ టేబుల్ నథింగ్ బట్ ఇన్బౌండ్ టేబుల్ ఏడిఎస్ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, యాక్టివ్ టేబుల్, చేంజ్ లాగ్ టేబుల్ అని డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ టేబుల్స్లో నావిగేట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, మెనూకి వెళ్ళి మెనూలోన ఎన్విరాన్మెంట్కి వెళ్ళి అక్కడి నుంచి నావిగేట్ అవ్వాలి. సో ఆటోమేటిక్గా మనకి అట్టి పర్టికులర్ టేబుల్ ఓపెన్ అవుతుంది. ఆ టేబుల్ డేటాని మనం చూడవచ్చు, ఫిల్టర్స్ అన్ని అప్లై చేసుకొని. ఓకే, సో ఇది క్యూబ్ టైప్ అందుకని చెప్పి ఇలా ఉంది. బట్ మనం ఏదైనా డిఎస్ఓ టైప్ స్టాండర్డ్ డిఎస్ఓ తీసుకున్నాం అనుకో, దీని మేనేజ్కి వెళ్తే సో ఇక్కడికి వెళ్ళి మెనూలోకి వెళ్తే ఇక్కడ ఎన్విరాన్మెంట్లో
యాక్టివ్ టేబుల్, ఇన్బౌండ్ టేబుల్, చేంజ్ లాగ్ టేబుల్, ఇది కూడా క్యూబ్ ఏంటి. ఇది యాక్టివ్ టేబుల్ స్టాండర్డ్. యా, ఇది స్టాండర్డ్ డిఎస్ఓ టైపు, ఏడిఎస్ఓ ఆఫ్ టైప్ స్టాండర్డ్. దట్స్ వై ఇన్బౌండ్ టేబుల్, యాక్టివ్ టేబుల్, చేంజ్ లాగ్ టేబుల్ 3 వచ్చాయి అనమాట. సో ఇలాగా. సో టేబుల్స్ని యాక్సెస్ చేయాలంటే మెనూలోకి యాక్సెస్ చేయాలి, అండ్ రిక్వెస్ట్ బై రిక్వెస్ట్ కాకుండా గ్రూపింగ్ చేయాలంటే ఇక్కడ నుంచి చేస్తాము, అండ్ యాక్టివేషన్ స్టెప్ ఇక్కడ ఉంటుంది, అండ్ మేనేజ్ ఏదైనా డిఎస్ఓ ఏడిఎస్ఓ ఓపెన్ చేసిన తర్వాత ఈ మేనేజ్ బటన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు. ఓకే, అండ్ లెట్ మీ ట్రై. ఇంకొక ట్రాన్సాక్షన్ కూడా ఉంది వీటిని ఓపెన్ చేయడానికి, అది గుర్తున్నామో చూస్తాను. ఆర్ఎస్ 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 మేనేజర్ ఆర్ఎస్ ఓకే ఓకే, అది నేను ఇంకో టీ కోడ్ ఉంది, అది మర్చిపోయాను, బట్ ఐ విల్ లెట్ యు నో లెటర్. ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని సిస్టమ్స్లో ఏం జరుగుతున్నాయంటే, మనం ఈ డిఎస్ఓకి హనా స్టూడియోకి వెళ్ళి ఇక్కడకి వెళ్ళిన తర్వాత ఈ మేనేజ్ మీద క్లిక్ చేసినప్పుడు అది ప్రాపర్గా మేనేజ్ ఓపెన్ అవ్వట్లేదు, ఈ మేనేజ్ స్క్రీన్ ఓపెన్ అవ్వట్లేదు, అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఈ ఇన్ఫర్మేషన్ చూడడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ టైప్లో మనం ఏం చేస్తాం, అవి యూస్ చేసుకుంటాం. ఒక టీ కోడ్ ఉంటుంది, ఆ టీ కోడ్కి వెళ్తే సో ఆ టీ కోడ్లో మనకి ఈజీగా ఉంటుంది. సేమ్ ఇదే ఈ మేనేజ్ స్క్రీన్, అక్కడ డిఎస్ఓ కానీ క్యూబ్ కానీ ఏది ఇచ్చినా కూడా మనకు అక్కడ నుంచి ఆర్ఎస్ఎంఎన్జి. ఎస్ ఎస్, ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. ఆర్ఎస్ఎంఎన్జి ఈ టీ కోడ్కి వెళ్ళామనుకో, ఓకే, మేబీ ఇందులో కాన్ఫిగర్ బిఫోర్ 100 అయితే కనుక మీకు ఆర్ఎస్ఎంఎన్జి ఖచ్చితంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చూడొచ్చు. సో అక్కడికి ఆపేద్దాము, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. సో డేటా చూసాము, యాక్టివేషన్ చూసాము, ఇవన్నీ చూసాము. సో ఇక్కడితో ఏడిఎస్ఓ కాన్సెప్ట్ అయిపోయినట్టే. ఇంకా మీ డేటా లోడింగ్ చేయడం కానీ డిటిపిస్ రన్ చేయడం కానీ అవన్నీ కామన్గానే ఉంటాయి, అందులో మనం కొత్తగా ఇక్కడ నేర్చుకోవడానికి ఏముండదు. జస్ట్ డిఎస్ఓ కాన్సెప్ట్ ఎలా అయితే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయో ఈ కాన్సెప్ట్లో కూడా ఏడిఎస్ఓ కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ క్రియేట్ చేస్తాము, డిటిపిస్ క్రియేట్ చేస్తాము, డెల్టా, ఫుల్ డిటిపి అన్నీ కూడా కామన్గానే ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకుందామంటే ఈరోజు మల్టీ ప్రొవైడర్ ఒకటిని, కాంపోజిట్ ప్రొవైడర్, ఇన్ఫోసెట్, ఈ 3 కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, సో ఏమేమి కాన్సెప్ట్స్ అని చెప్పాను నేను. ఫస్ట్ వచ్చేసి మల్టీ ప్రొవైడర్ నేర్చుకుందాం, దాని తర్వాత మల్టీ ప్రొవైడర్, దాని తర్వాత ఇన్ఫోసెట్ నేర్చుకుందాం, దాని తర్వాత కాంపోజిట్ ప్రొవైడర్. సో ఫస్ట్ మల్టీ ప్రొవైడర్ ఇన్ఫోసెట్ వచ్చేసి BW 7.0 7.5 ఎర్లియర్ వెర్షన్స్ అనమాట, బట్ హనా బేస్డ్ ఆబ్జెక్ట్ వచ్చేసి కాంపోజిట్ ప్రొవైడర్. ఓకే, సో ఎలా అయితే డిఎస్ఓ క్యూబ్ ఉన్నాయో డిఎస్ఓ క్యూబ్తో కంబైన్డ్గా ఉండేవి మల్టీ ప్రొవైడర్ ఇన్ఫోసెట్, అండ్ ఏడిఎస్ఓతో పాటు వచ్చేది ఏంటంటే కాంపోజిట్ ప్రొవైడర్. ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ మనం మల్టీ ప్రొవైడర్ని ఎలా క్రియేట్ చేయాలో మనం నేర్చుకుందాం. సో ఎలా క్రియేట్ చేయాలి, RS7కి వెళ్తాము. ఎలా అయితే మనం డిఎస్ఓ క్యూబ్ క్రియేట్ చేస్తామో అదేవిధంగా మనం మల్టీ ప్రొవైడర్ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఈ మల్టీ ప్రొవైడర్ క్రియేట్ చేసినప్పుడు మనకి కొన్ని డిఎస్ఓ కావాల్సి వస్తుంది, ఇది తీసుకుందాం. సో ఇందులో డేటా ఉందా, డేటా ఉంది, కాపీ నోట్ ప్యాడ్ తీసుకోమండి. ఒక డిఎస్ఓ తీసుకున్నాను, ఒక ఎంప్లాయీ ఐడి, మాస్టర్ డేటా తీసుకుంటాను. సో అసలు మల్టీ ప్రొవైడర్ దేనికి వాడతారు, ఓకే, డిఎస్ఓకి క్యూబ్కి మల్టీ ప్రొవైడర్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మల్టీ ప్రొవైడర్ క్రియేషన్కి వెళ్తాను. సో డిఎస్ఓ దేనికి వాడతాము, ఫిజికల్గా డేటాని డేటాబేస్లో స్టోర్ చేయాలంటే మనకి డిఎస్ఓ కావాలి, అండ్ క్యూబ్ కూడా అదే ఫంక్షనాలిటీ, ఫిజికల్గా డేటాని డేటాబేస్లో స్టోర్ చేయాలంటే మనం క్యూబ్ని వాడతాం, అండ్ రిపోర్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుండాలి కాబట్టి క్యూబ్కి వెళ్తామని. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఈ మల్టీ ప్రొవైడర్ ఏంటంటే ఇది ఫిజికల్గా డేటాని స్టోర్ చేయదు. ఓకే, మల్టీ ప్రొవైడర్ ఫిజికల్గా డేటాని స్టోర్ చేయదు. మల్టీ ప్రొవైడర్ ఒక వ్యూ లాంటిది. ఓకేనా, ఈ మల్టీ ప్రొవైడర్లో మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని యూనియన్ చేసి డేటాని చూడొచ్చు. ఓకే, ఈ మల్టీ ప్రొవైడర్ ఫాలో అయ్యే ఫంక్షనాలిటీ ఏంటంటే యూనియన్ ఫంక్షనాలిటీ. సో ఒక మల్టీ ప్రొవైడర్లో నేను మల్టిపుల్ డిఎస్ఓస్ని కానీ మల్టిపుల్ క్యూబ్స్ని కానీ యాడ్ చేసుకుని అన్నింటిలో ఉన్న డేటాని యూనియన్ చేసి నేను అవుట్పుట్ చూడగలను. ఓకేనా, అది మల్టీ ప్రొవైడర్.
అదే ఇన్ఫోసెట్ ఉందనుకోండి, ఇన్ఫోసెట్ కూడా ఇదే ఫంక్షనాలిటీ. ఇది కూడా ఏంటి, ఇది కూడా ఒక వ్యూనే అనమాట. ఇందులో డేటా ఫిజికల్గా స్టోర్ అవ్వదు. సో మల్టీ ప్రొవైడర్ ఇన్ఫోసెట్లో ఫిజికల్ స్టోరేజ్ ఉండదు అనమాట. ఇది రన్ టైంలో డేటాని తీసుకొస్తుంది బేస్డ్ ఆన్ యాడెడ్ ప్రొవైడర్స్. ఈ మల్టీ ప్రొవైడర్లో ఏమైతే మనం పెడతామో బేస్ ప్రొవైడర్స్ని, వాటి నుంచి డేటాని తీసుకొస్తుంది. మల్టీ ప్రొవైడర్ ఏమో యూనియన్ చేసి తీసుకొస్తుంటే, ఇన్ఫోసెట్ వచ్చేసి జాయిన్ చేసి తీసుకొస్తుంది డేటాని. ఓకే, మీకు డిజైన్ ఒకసారి ప్రాక్టికల్గా చూసేస్తే టెక్నికల్గా అప్పుడు ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ మల్టీ ప్రొవైడర్ అంటాను. సో క్రియేట్ మల్టీ ప్రొవైడర్. సో మల్టీ ప్రొవైడర్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఏమడుతుంది, మల్టీ ప్రొవైడర్ నేమ్ అడుగుతుంది. మల్టీ ప్రొవైడర్ నేమ్. సో మల్టీ ప్రొవైడర్ నేమ్ ఏమి ఇవ్వను ఇక్కడ నేను. జీ మనది ఏంటి, జీ నవంబర్ ఎన్ఓ అనుకున్నాము. ఎం 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 ఓకే. సో 1 2 3 4 5 6 7 8. ఓకే, మల్టీ ప్రొవైడర్, ఎంప్లాయీ మల్టీ ప్రొవైడర్. సో ఇది ఇచ్చేసి నేను క్రియేట్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. టెక్నికల్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇది ఏమంటుంది, ఇందులో నాకు డేటాని చెప్పమంటుంది. అది ఏమని చెప్పమంటుంది, చెప్పాను కదా మల్టీ ప్రొవైడర్ రిలవెంట్ ఇన్ఫో ప్రొవైడర్స్. నేను ఏం చెప్పాను, మల్టీ ప్రొవైడర్లో మనం మల్టిపుల్ ప్రొవైడర్స్ని జాయిన్ చేసుకుని, సో మల్టిపుల్ ప్రొవైడర్స్ని జాయిన్ చేసుకుని ఇంక్లూడ్ చేసి వాటిని యూనియన్ చేసి చూస్తామని చెప్పాము. సో అప్పుడు ఎలాంటి ప్రొవైడర్స్ని జాయిన్ చేయొచ్చు, మనం యూనియన్ చేయొచ్చు. మనం డేటా స్టోర్ డిఎస్ఓస్ని చేయొచ్చు, ఇన్ఫో క్యూబ్ని చేయొచ్చు, సిమాంటిక్ ప్రొవైడర్స్ని, హైబ్రిడ్ ప్రొవైడర్స్ని, ఇన్ఫో ఆబ్జెక్ట్స్ని, ఇంకా ఇంకేమున్నాయి, ఇంకా సో ఇన్ఫో ట్రాన్సియంట్ అగ్రిగేషన్ లెవెల్స్, ఇవన్నిటిలో ఏదైనా మనం సెలెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మన కేసులో ఏం చేద్దామంటే ఒక డిఎస్ఓని ఒక ఇన్ఫో ఆబ్జెక్ట్ని పెట్టడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను డిఎస్ఓకి వెళ్ళాను. డిఎస్ఓకి వెళ్ళి ఇప్పుడు నాకు కావాల్సిన ఇన్ఫో ప్రొవైడర్ నేమ్ ఏంటి, జెడ్ఎన్ఏ ఈటీడిఎస్ అని చెప్పేసి ఒక డిఎస్ఓ ఉంది. అది ఇచ్చి నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసి ఈటీ ఏమి ఇచ్చాను, ఈటీడిఎస్. సో ఇదనమాట, నేను ఇది సెలెక్ట్ చేస్తాను. అలాగే ఇప్పుడు ఇన్ఫో ఆబ్జెక్ట్కి వెళ్తాను. ఇన్ఫో ఆబ్జెక్ట్లో ఏం సెలెక్ట్ చేస్తాను నేను ఇక్కడ, జెడ్ఎన్ఏ ఎంప్లాయీ ఐడి. సో జెడ్ఎన్ఏ ఎంప్లాయీ ఐడి, ఈ రెండు సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఓకే కొడుతున్నా. సో ఓకే కొట్టినప్పుడు ఏం జరుగుతుంది, నాకు ఇక్కడ చూసారనుకో, ఇక్కడ డిఎస్ఓ ఒకటి వచ్చింది, ఇన్ఫో ఆబ్జెక్ట్ ఒకటి వచ్చింది. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఈ మల్టీ ప్రొవైడర్ అనేది ఇట్స్ ఎ వ్యూ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ప్రొవైడర్స్. అది డిఎస్ఓ, ఇన్ఫో ఆబ్జెక్ట్ ఇక్కడ మన కేసులో. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం యాడ్ చేయాలి. సో ఎంప్లాయీ ఐడి క్యాలెండర్ డే ఉంది కదా, ఈ ఎంప్లాయీ ఐడిని డైమెన్షన్ 1లోకి తీసుకొస్తున్నాను, అండ్ క్యాల్ మంత్ని తీసుకొచ్చి టైం డైమెన్షన్లోకి తీసుకొస్తున్నా. అంటే ఇక్కడ నేను స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తున్నా. టైం డైమెన్షన్లో క్యూబ్కి ఎలా అయితే మనకి డైమెన్షన్స్ ఉంటాయో, కీ ఫిగర్స్ ఉంటాయో, ఈ మల్టీప్లెటర్ కూడా అదే స్ట్రక్చర్ ఫాలో అవుతుంది, డైమెన్షన్స్ కీ ఫిగర్స్ అనమాట. సో ఈ డిఎస్ఓలో ఉన్న ఈ డేటాని నేను డిఫరెన్షియేట్ చేస్తున్నా. శాలరీ వచ్చేసి కీ ఫిగర్స్లోకి వెళ్తుంది, వర్కింగ్ డేస్ వచ్చేసి కీ ఫిగర్స్లోకి వెళ్తుంది, అండ్ ఎంప్లాయీ గ్రేడ్ వచ్చేసి డైమెన్షన్లోకి వెళ్తుంది. ఓకే, సో మొత్తం డిఎస్ఓ అండ్ ఫీల్డ్స్ అన్ని కూడా నేను కరస్పాండింగ్ వాటికి ఇచ్చాను కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి, అంటే కింద ఎంప్లాయీ మాస్టర్ డేటా ఉంది. సో ఈ ఎంప్లాయీ మాస్టర్ డేటాలో నాకు ఏముంటుంది, ఎంప్లాయీ ఐడి ఉంటుంది, అండ్ యాట్రిబ్యూట్స్ చూసుకుంటే ఇవి ఉన్నాయి. సో ఈ యాట్రిబ్యూట్స్ నేను ఏమీ యాడ్ చేయను, కానీ ఓన్లీ ఎంప్లాయీ ఐడి మాస్టర్ మాత్రమే యాడ్. చూడండి ఇందులో ఉన్న ప్రతి ఫీల్డ్ని మల్టీ ప్రొవైడర్లో యాడ్ చేయాలని లేదు. నేను మల్టీ ప్రొవైడర్ కింద నేను ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొవైడర్స్ పెట్టుకొని ఈచ్ ప్రొవైడర్లో ఉన్న ప్రతి ఫీల్డ్ని మల్టీ ప్రొవైడర్కి మ్యాప్ చేయాలని లేదు. నాకు కావాల్సిన ఫీల్డ్స్ని మాత్రమే మల్టీ ప్రొవైడర్కి మ్యాప్ చేసుకుంటాను. ఓకేనా. సో ఇప్పుడు నేను చేస్తాను, ఇక్కడ ఎంప్లాయీ ఉంది కదా, ఈ ఎంప్లాయీ ఐడిని ఆల్రెడీ ఇదే సేమ్ టెక్నికల్ నేమ్తో ఇక్కడ ఇది ఉంది, జెడ్ఎన్ఏ ఈఎంపీ ఐడి జెడ్ఎన్ఎంపీ. సో మళ్ళీ దీన్ని తీసుకొచ్చి దీనికి ట్రాక్ చేయడం వల్ల నాకు ఎలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమి ఉండదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను చేయగలదు. కానీ ఇది ఇక్కడి నుంచి వచ్చిందా, ఇక్కడి నుంచి వచ్చిందా మీకు ఎలా తెలుస్తుంది, ఈ పర్టికులర్ కాలం ఎలా అంటే, ఇందులో మనకి మల్టీప్రొవైడర్లో అసైన్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రైట్ క్లిక్ చేసి ఇన్ఫో ఆబ్జెక్ట్ మీద ఐడెంటిఫై అసైన్, దీనికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం చెప్తుంది, ఈ పర్టికులర్ ఇన్ఫో ఆబ్జెక్ట్ టెక్నికల్ నేమ్ నాకు రెండిట్లో కనబడుతుంది, మీరు రెండిట్ల నుంచి తెలవాలనుకుంటున్నారా డేటా, లేదంటే ఒకదాని నుంచి అంటుంది.
నేనైతే రెండింటి నుంచి తేవాలనుకుంటున్నాను. సో రెండింటికి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్తే ఇక్కడ ఏమొచ్చింది, ఎంప్లాయీ ఐడి. సో ఇవన్నీ కూడా సెకండ్ మిగతా రావట్లేదు. ఓకే చేయండి. డైమెన్షన్ ఇది ఒకటే ఉంది కదా. సో క్యాల్మంత్కి వెళ్తాను. క్యాల్మంత్లోకి వెళ్ళి ఇక్కడ ఐడెంటిఫై ఎస్ఐన్కి వెళ్తాను. ఇక్కడ క్యాల్మంత్ ఓన్లీ ఎంప్లాయ్ ఐడి డిఎస్ఓలో మాత్రమే ఉంది, ఎంప్లాయీ డిఎస్ఓలో. సో అందుకని ఒకటే కనబడింది. అండ్ శాలరీ పరంగా వచ్చినప్పుడు ఏమవుతుంది, సెలెక్ట్ ఎస్ఐన్కి వెళ్ళి ఇలా నేను ప్రతి కాలంకి అసైన్మెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఫీల్డ్స్ ఉన్నాయనుకోండి క్యూబ్లోని, ఈ 100 ఫీల్డ్స్కి ఇలా అసైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళడానికి చాలా టైం పట్టేస్తుంది కదా. సో అందుకని ఎస్ఏపీ కూడా ఏం ఫంక్షనాలిటీ ఇచ్చాడంటే ఇక్కడ ఆటో అసైన్ ఫంక్షనాలిటీ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, క్రియేట్ ప్రపోజల్ ఫర్ ఆల్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్. ఈ ప్రపోజల్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే, ఈ టెక్నికల్ నేమ్ని సోర్స్లో ఉన్న టెక్నికల్ నేమ్ని కంపేర్ చేసుకుని సేమ్ టెక్నికల్ నేమ్ ఉంటే ఆటోమేటిక్గా అదే చెక్ బాక్స్ని ఎనేబుల్ చేసేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా ఏ ప్రపోజల్ ఫర్ ఆల్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే చేయగానే చూడండి టిక్ మార్క్ వచ్చేసింది. ఇప్పుడు నేను వర్కింగ్ డేస్కి వెళ్ళాలనుకో, ఈ యారో మార్క్ని క్లిక్ చేస్తాను. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఎంప్లాయీ ఐడికి వచ్చింది. 1 సెకండ్, టిక్ మార్క్ కొట్టండి. వర్కింగ్ డేస్కి వెళ్ళి ఐడెంటిఫై అని వెళ్ళండి. చూడండి ఇక్కడ కూడా మీకు టిక్ మార్క్ వచ్చేసింది. ఇది ఎలా వచ్చిందంటే ప్రపోజల్ ఆల్, ఇది ప్రపోజల్ అనమాట. దీన్ని ఇందులో క్రియేట్ ప్రపోజల్ ఫర్ ఆల్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కీ ఫిగర్ సెక్షన్లో ఉన్న అన్ని ఇన్ఫో ఆబ్జెక్ట్స్ కూడా ప్రపోజల్ క్రియేట్ అయిపోతుంది. అలాగే క్యారెక్టరిస్టిక్స్కి ఒకసారి చేయాలి, కీ ఫిగర్కి ఒకసారి చేయాలి, అలాగే టైం డైమెన్షన్కి ఒకసారి చేయాలి. ఓకే చేసిన తర్వాత దీన్ని చెక్ కొట్టండి. ఇక్కడ ఏంటి ఎర్రర్ వచ్చింది, ఇన్కన్సిస్టెంట్ ఫౌండ్ ఫర్ ఏఎంపిఎం, గ్రేడ్ హ్యాస్ బీన్ నాట్ బీన్ మెయింటైన్. గ్రేడ్ మెయింటైన్ చేయలేదంట. రైట్ క్లిక్ కొట్టి ఐడెంటిఫై ఎస్ఐన్కి వెళ్ళి ఈ గ్రేడ్కి ఇది అసైన్మెంట్ ఇవ్వలేదు, అందుకని ఎర్రర్ వచ్చిందని చెప్పింది. సో చెక్ కొట్టండి. ఇప్పుడు అంతా బాగానే ఉంది, యాక్టివేట్ చేయండి. ఒకసారి మల్టీప్రోలో డేటా చూద్దాము. ఈ మల్టీప్రోలో డేటా చూస్తాం అనుకో, అప్పుడు అసలు ఈ మల్టీప్రోలో ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి క్లారిటీ వస్తుంది. రైట్ క్లిక్ కొట్టి డిస్ప్లే డేటా, ఫీల్డ్ సెలెక్షన్ ఫర్ అవుట్పుట్, సెలెక్ట్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్, ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఇక్కడ చూస్తాం అనుకో, ఇక్కడ ఏం జరుగుతుంది, E04123 యూనియన్ కదండి, ఎంప్లాయీ ఐడి నుంచి డిస్ప్లే డేటా, ఎగ్జిక్యూట్. సో ఇలా వచ్చింది అనమాట అవుట్పుట్ మనకి. సో ఇప్పుడు ఏమైంది, ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చినట్టు, ఈ డేటా అంతా కూడా రన్ టైంలో మల్టీప్రోటర్ కింద ఉన్న డిఎస్ఓ ఉంది కదా, ఆ డిఎస్ఓ నుంచి చూడండి ఇక్కడ ఏ ప్రొవైడర్ నుంచి వచ్చింది, ఈ రికార్డు ఫస్ట్ రికార్డ్ ఉంది కదా, ఆ ఫస్ట్ రికార్డు ZNA ETDS నుంచి వచ్చిందంట. సెకండ్ రికార్డ్ వచ్చేసి ZNA ETDS నుంచి. అలా అన్ని రికార్డ్స్ కూడా దాని నుంచి వచ్చాయి. ఇంకా మాస్టర్ నుంచి మనకి డేటా ఏమీ రాలేదు. ఓకే సో దీని నుంచి ఎలాంటి డేటా రాలేదు. సో ఒక ఎంప్లాయీ ఐడికి వెళ్ళి ఐడెంటిఫై ఎస్ఐన్కి వెళ్తే రెండింటి నుంచి ఇచ్చాము కీ పార్ట్, బట్ రాలేదని చెప్పింది. బట్ ఇట్స్ ఓకే. సో ఇలా మల్టీప్రోటర్ మనం క్రియేట్ చేస్తాం. సో మల్టీప్రోటర్ ఎందుకు వాడతాము, మల్టీప్రోటర్ ఈజ్ ఏ వ్యూ బేస్డ్ ఆబ్జెక్ట్. ఇందులో ఫిజికల్గా డేటా స్టోర్ అయి ఉండదు, అది కింద ఉన్న ప్రొవైడర్స్ నుంచి రన్ టైంలో తీసుకొస్తుంది. మీరు ఏ సెలెక్షన్ పాస్ చేస్తే ఆ సెలెక్షన్ ద్వారా ఫిల్టర్ అయ్యి కూడా డేటాని తీసుకొస్తుంది అనమాట, మొత్తం డేటాని తీసుకురాకుండా. ఓకే ఇప్పుడు మనం ఒకసారి ఇన్ఫో సెట్ని చూద్దాం ఎలా చేయాలన్నది. ఇన్ఫో సెట్ ఎలా క్రియేట్ చేస్తాం, రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ ఇన్ఫో సెట్కి వెళ్తాము. సో ఇక్కడ ఇన్ఫో సెట్ నేమ్ అడుగుతుంది, GNA_EMP ఇస్తాను, ఎంప్లాయీ ఇన్ఫో సెట్. ఇందులో స్టార్ట్ విత్ ఇన్ఫో ప్రొవైడర్, ఇందులో బేస్ దేని నుంచి స్టార్ట్ చేయమంటారని అడుగుతుంది అనమాట అది. ఓకే సో దేని నుంచి బేస్ స్టార్ట్ చేయాలి, దీన్ని మనం ఈ రెండు వాడదాం అనుకుంటున్నాం కదా. ఇందులో నేను ఎంప్లాయీ ఐడిని వాడదాం అనుకుంటున్నాను బేస్ కింద. సో ఇన్ఫో ఆబ్జెక్ట్కి వెళ్ళి అందులో ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే GNO అండర్స్కోర్ సారీ GNA_EMP ఐడి, దీన్ని బేస్ కింద చేసుకుందాం అనుకుంటున్నాను. RLS ఎలా తీసుకున్నాను,
వద్దు, DS1 తీసుకుంటా బేస్ కింద, ఎందుకంటే అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఇందులో మంత్లీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మంత్లీ ఇన్ఫర్మేషన్ 1 సెకండ్. DS1 బేస్ కింద తీసుకుందాంలేండి. బట్ మన రియల్ టైంలో మన సినారియోని బట్టి మనకు తెలుస్తుంది ఏది బేస్గా తీసుకోవాలన్నది. యూజర్ కూడా మనకి రిక్వైర్మెంట్లో కూడా క్లియర్గా ఉంటుంది. సో అప్పుడు మీకు కన్ఫ్యూజన్ రాదు. నేను టెస్ట్ డేటా కదా, అందుకని అంత కొంచెం ఎక్కువసేపు ఆలోచించాల్సి వచ్చింది. TRND. ఓకే, సో సారీ, ZEDDS కదా, ZN_ETDS. ఇది దీన్ని బేస్ కింద తీసుకోవాలి. సో దీన్ని బేస్ కింద తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఇన్ఫోసెట్ క్రియేట్ చేస్తుంది. సో మీకు మల్టీ ప్రొడక్ట్లో జరిగే కాన్సెప్ట్ ఏంటి? యూనియన్ కాన్సెప్ట్. ఇన్ఫో ప్రొడక్ట్లో జరిగేది ఏంటి? జాయిన్ కాన్సెప్ట్. సో జాయిన్ కాబట్టి జాయిన్ చేస్తున్నప్పుడు మనం ఏం చెప్తాము? ఏ దేంతో జాయిన్ చేస్తున్నాం అనేది మనం క్లియర్గా చెప్తాం కదా. సో అలానే ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇన్ఫో ఆబ్జెక్ట్స్కి వెళ్ళి ఇప్పుడు నేను దీన్ని ఎంప్లాయీ ఐడి అని మాస్టర్ డేటాతో నేను జాయిన్ చేయాలి అనుకుంటున్నాను నేను. ఓకే, ఇది లోడ్ అవుతున్నట్టుంది ఇన్ఫార్మేషన్ తీసుకోవడానికి. టైం తీసుకుంటుంది లోడ్ అవడానికి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫాబ్జెక్ట్స్ అన్నీ వచ్చాయి. సో మనకు కావాల్సిన ఇన్ఫాబ్జెక్ట్ని మనం సెర్చ్ చేసుకుందాము. సో అదేంటది? ఈ ఇన్ఫాబ్జెక్ట్. సో ఈ ఇన్ఫాబ్జెక్ట్ని మనం రైట్ సైడ్కి డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేస్తున్నప్పుడు ఏమైంది? మనకి ఈ 2 వచ్చాయి. ఇక్కడ మనం మ్యాపింగ్ ఇవ్వాలి. సో అందుకంటే ఇది జాయిన్ అంటే ఏంటి? 2 థింగ్స్ని జాయిన్ చేస్తున్నప్పుడు మనం జాయిన్ ప్రాపర్టీ జాయిన్ కీ చెప్పాలి, దేని బేస్ మీద జాయిన్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇక్కడున్న ఎంప్లాయీ ఐడి బేస్ మీద తీసుకొని ఇక్కడున్న ఎంప్లాయీ ఐడికి రెండింటికి జాయిన్ చేయాలి. జాయిన్ చేస్తున్నప్పుడు ఈ టిక్ మార్క్స్ ఉన్నాయి చూసారా? ఈ టిక్ మార్క్స్ ఏంటంటే ఈ ఫీల్డ్స్ నేను కన్సిడర్ చేస్తున్నట్టు. ఈ సెకండ్ అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంప్లాయీ ఐడి ఇక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. 2 ప్లేసెస్ నుంచి నాకు ఎంప్లాయీ ఐడి రావడం అవసరం లేదు కాబట్టి దీన్ని అన్చెక్ చేస్తున్నాను నేను. సో అన్చెక్ చేసి ఏం చేస్తాను నేను? దీన్ని యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, సో యాక్టివేట్ చేస్తాను. యాక్టివేషన్ కంప్లీట్ అయిపోయింది, అంత పని అయింది. సో నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? డేటాని చూద్దాం. ఓకే, సో ఇన్ఫోసెట్కి వెళ్ళి రైట్ క్లిక్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎక్సెల్లో. ఆ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇన్ఫోసెట్కి కూడా మల్టీ ప్రొడక్ట్కి డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది మీకు. సో ఇక్కడ కూడా చూడండి సేమ్ అలానే వచ్చింది. సో ఇక్కడ కూడా మీకు ఇన్ఫో ప్రొవైడర్ ఇక్కడ జాయిన్ కాబట్టి ఇన్ఫో ప్రొవైడర్ని మెన్షన్ చేయదు. ఓకే, బట్ ఇక టెక్నికల్ నేమ్స్ చూసారా? ఫీల్డ్ 1 ఫీల్డ్ 2 ఇలా మారిపోయాయి. ఇన్ఫోసెట్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇన్ఫోసెట్లో మనకి టెక్నికల్ నేమ్స్ అంత క్లియర్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే అది అంత నీట్గా ఇవ్వదు. నాకు నచ్చింది మెయిన్గా చెప్పాలంటే. ఇది NEMPI అని చెప్పి ప్రొవైడర్ చెప్పించి అందులో F6 అంటుంది, F10 అంటుంది, F9 అంటుంది. సో F1 F2 F9 ఎలా తెలుసుకుంటారు మీరు? దీన్ని ఎలా తెలుసుకుంటారంటే ఇందులో ఫీల్డ్ సీక్వెన్స్ని బేస్ చేసుకుని అది ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి కొంచెం ఇన్ఫోసెట్లో వచ్చిన ఆ టెక్నికల్ నేమ్స్ని దీంతో మ్యాప్ చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది, బట్ తప్పదు. ఇన్ఫోసెట్ ఇది వరకు ADS కాంపోజిట్ ప్రోడక్ట్ కాన్సెప్ట్ లేనప్పుడు ఏదైనా జాయిన్ చేయాల్సి వస్తే ఇక్కడ మనం అది ఇన్ఫోసెట్ వాడేవారు, అండ్ యూనియన్ చేయాల్సి వస్తే మల్టీ ప్రోడక్ట్ వాడేవారు. సో ఇప్పుడు దీన్ని ఈ కాన్సెప్ట్ని మీరు కొంచెం ఈజీ చేయడానికి
క్లియర్గా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఎంప్లాయీ శాలరీ ఇన్ఫర్మేషన్ ఉందనుకుందాం. ఓకేనా, శాలరీ ఇన్ఫర్మేషన్ ఉందనుకుందాం. అండ్ ఇంకొకటి ఏంటి, నా దగ్గర ఎంప్లాయీ మాస్టర్ డేటా కూడా ఉందనుకుందాం. ఓకేనా. సో ఈ ఎంప్లాయీ మాస్టర్ డేటాలో నేను ఏం చెప్తానంటే EMP1 అనే ఎంప్లాయీ 1 అని, EMP2 అని ఒక 3 ఎంప్లాయీస్ని తీసుకుంటా, EMP3 అని చెప్పేసి. సో ఈ ఎంప్లాయీ మాస్టర్లో ఇక్కడ ఏం రాస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ సిటీ రాస్తాను ఇక్కడ నేను. అక్కడ ఎంప్లాయీ ID ఇచ్చాను కదా, ఇక్కడ నేను వీళ్ళ సిటీ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైదరాబాదు, ఇది తెలంగాణ అనుకుందాం. ఓకేనా. సో ఎంప్లాయీ శాలరీ అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇందులో ఏం చేస్తాను నేను ఇక్కడ ఈ ఎంప్లాయీ శాలరీ ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేస్తాను ఈ 3 ఎంప్లాయీస్కి. సో ఎంప్లాయీ శాలరీ అంటే కరస్పాండింగ్ మంత్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి 2021-001 ఇది ఫస్ట్ 2021-01 ఇద్దాము, అండ్ 2021-01 అండ్ 2021-01 ఇలానే ఇంకొక సెకండ్ మంత్ కూడా ఇద్దాం 02 అని చెప్పేసి ఇద్దాం. ఓకే. సో ఇదే 3 ఎంప్లాయీస్కి. సో వీళ్ళు శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు శాలరీ పెట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35,000, 45,000, 40,000 ఇద్దాము ఇది ఈ మంత్కి. సో సెకండ్ మంత్ కూడా అదే శాలరీ ఇచ్చేద్దాం. సో ఇలా నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. ఓకే. బట్ ఎంప్లాయీ 3 తీసేద్దాం, ఈ రికార్డ్ నాకు వద్దు ఇక్కడ, ఇలా తీద్దాం. ఓకే. ఇప్పుడు కనుక నేను ఈ ఎంప్లాయీ శాలరీని, ఈ ఎంప్లాయీ మాస్టర్ని, ఈ రెండింటిని కూడా నేను మల్టీప్రోడ్లో యాడ్ చేశాను. ఇది మన DSO. ఓకే. ఇదేంటిది, ఇది మన DSO. అండ్ ఇదేమవుతుంది, మన ఇన్ఫో ఆబ్జెక్ట్. సో DSOలో ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఇది ఎంప్లాయీ ID అనే ఫీల్డ్, అండ్ ఇది వచ్చేసి క్యాల్ మంత్ అనే ఫీల్డ్, అండ్ ఇదేంటి శాలరీ అనే ఫీల్డ్. అండ్ ఇక్కడ ఎంప్లాయీ మాస్టర్లో ఈ ఫీల్డ్ ఏంటి, ఇది ఎంప్లాయీ ID అనే ఫీల్డ్, ఇది సిటీ అనే ఫీల్డ్. ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఈ 2 ఫీల్డ్స్ని, ఈ రెండింటిని తీసుకెళ్ళి నేను మల్టీప్రోడ్లో పెడుతున్నాను. సో మల్టీప్రోడ్ ఏం చేస్తుంది, మల్టీప్రోడ్ క్రియేషన్ టైంలో నేను ఏం చెప్పాలి, నాకు ఏ కాలమ్స్ కావాలి ఈ 2 టేబుల్స్ నుంచి అని చెప్పుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ ID కావాలంటున్నాను, అండ్ దెన్ ఈ 2 ఫీల్డ్స్ కూడా కావాలని చెప్తాను, క్యాల్ మంత్ శాలరీ. అండ్ ఇక్కడి నుంచి నాకు ఆల్రెడీ ఎంప్లాయీ ID ఉంది కాబట్టి నాకు సిటీ మాత్రమే కావాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, అవుట్ ఆఫ్ దీస్ 2 టేబుల్స్ నాకు ఈ 4 కాలమ్స్ని నాకు అవుట్పుట్ కింద కావాలి, అంటే ఇది వ్యూ అనమాట. ఈ 2 టేబుల్స్ని యూజ్ చేసుకుని నాకు ఈ 4 కాలమ్స్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి అని అడుగుతున్నాను నేను. అప్పుడు ఈ 2 టేబుల్స్ యూనియన్ అయితే మీకు డేటా ఎలా కనబడుతుందో చెప్తాను. ఓకే. ఎలా కనబడుతుంది అంటే, ఫస్ట్ ఈ డేటా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఓకే. వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్ ఎంప్లాయీ 1 రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇక్కడ సిటీ హైదరాబాద్ వస్తుంది. 1 సెకండ్. అండ్ ఎంప్లాయీ 2 మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా హైదరాబాద్ వస్తుంది, తెలంగాణ. ఈ రెండు తీసేసుకుందాం. సరే ఇక్కడ హైదరాబాద్ వస్తుంది యూనియన్ కాబట్టి. దాని తర్వాత మళ్ళీ ఈ రెండు వచ్చి తెలంగాణ వస్తుంది. బట్ ఇక్కడ అయితే ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇలాగ 4th కాలం ఫిల్ అవుతుంది. ఈ 4th కాలం ఎలా ఫిల్ అయింది, ఈ రెండు యూనియన్ అవ్వడం వల్ల ఆ యూనియన్లో ఈ కాలము మ్యాచ్ చేసుకుని దేనికైతే మ్యాచింగ్ వస్తుందో ఆటోమేటిక్గా 4th కాలంలో దాని ఇన్ఫర్మేషన్. ఒక నిమిషం. సారీ ఇలా రాదు, ఇది తప్పవుతుంది, ఇట్లా రాదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ మీకు ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కిందకు వస్తుంది. ఈ ఎంప్లాయీ ID ఇక్కడికి వచ్చి ఈ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ ఇక్కడ వస్తుంది. ఓకే. దీని పక్కన మీకు ఇన్ఫో ప్రొవైడర్ అని ఇది ఒక కాలం ఎక్స్ట్రా క్రియేట్ అవుతుంది మల్టీప్రోడర్లో. ఆ ఇన్ఫో ప్రొవైడర్లో ఇదేముంటుంది, ఎంప్లాయీ శాలరీ ఇన్ఫో కాబట్టి ఈ ప్రొవైడర్ నుంచి వస్తుంది అనమాట ఈ 5 రికార్డ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రికార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, EMP మాస్టర్, ఎంప్లాయీ మాస్టర్ నుంచి వస్తుంది ఈ 2 రికార్డ్స్. ఇది యూనియన్ ఏంటి, ఇందులోనే డేటా కూడా రావాలి, ఇందులోనే డేటా మొత్తం రావాలి. సో మొత్తం రావాలన్నప్పుడు ఇక్కడ ఈ 4 కాలమ్స్ ద్వారా ఇందులో డేటా మొత్తం వస్తుంది, అండ్ ఈ కాలమ్స్ వల్ల ఇందులో డేటా వస్తుంది.
సో ఇక్కడ ఎందుకని చెప్పి 2 కాలమ్స్ రాలేదు? ఎందుకంటే ఎంప్లాయీ మాస్టర్‌లో ఈ కాలమ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందా? లేదు కదా! లేదు కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? ఇక్కడ హ్యాష్ వస్తుంది. అంటే నల్ అనమాట. హ్యాష్ అని అనొచ్చు, నల్ అని అనొచ్చు. సో ఇక్కడ మనకి ఇలా హ్యాష్ కింద ఉంటుంది. ఇది యూనియన్ అనమాట. సో డేటా యూనియన్ ఒక 2 డేటా సెట్స్ యూనియన్ జరిగితే ఏమవుతుందంటే ఏ కాలమ్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయో టెక్నికల్ నేమ్ వాటికి మాత్రమే డేటా ఫుల్ అవుతుంది. అండ్ మ్యాచ్ అవ్వని కాలమ్స్‌కి డేటా రాదు. సో ఈ ఫస్ట్ డేటా సెట్‌లో చూసుకున్నప్పుడు ఈ ఫస్ట్ డేటా సెట్‌లో సిటీ లేదు కాబట్టి ఈ సిటీ దగ్గర మనకి నల్ ఉన్నట్టు. ఓకే. అండ్ సెకండ్ డేటా సెట్‌లో డేటా వస్తున్నప్పుడు మనకి ఇది కాలమ్‌కి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ రెండిటికి లేదు కాబట్టి ఇక్కడ నల్ ఉన్నట్టు. సో అదనమాట. ఇదే డేటాని ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనియన్ కాకుండా జాయిన్ చేశాను అనుకుందాం. సో జాయిన్ చేస్తున్నప్పుడు నేను ఏం చేయాలి? నాకు జాయినింగ్ కీ కావాలి. ఇక్కడున్న ఈ కాలము, ఇక్కడున్న ఈ కాలము 2 కూడా నాకు మ్యాచింగ్ అని తెలుసు. అప్పుడు ఏం చేస్తానంటే జాయిన్ చేస్తున్నప్పుడు ఈ టేబుల్‌ని ఇక్కడ తీసుకొని దీన్ని ఇక్కడున్న ఎంప్లాయిడీని ఇక్కడ ఉన్న ఎంప్లాయిడీతో జాయిన్ చేస్తా. జాయిన్ చేస్తున్నప్పుడు ఇది మ్యాచ్ అయితే ఆటోమేటిక్‌గా ఈ సెకండ్ కాలమ్ వచ్చేసి మీకు ఇక్కడ వస్తుంది. అండ్ ఎంప్లాయీ టు మ్యాచ్ అయింది కాబట్టి దాని కరెస్పాండింగ్ సిటీ వచ్చేసి మీకు సిటీ కాలంలో వస్తుంది. సో జాయిన్ చేయడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే జాయిన్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ కౌంట్ పెరగదు. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు యూనియన్ అంటే ఇందులో ఉన్న రికార్డ్ కౌంట్ ప్లస్ ఇందులో ఉన్న రికార్డ్ కౌంట్ 2 కలిపితే వచ్చిన కౌంట్ మీ యూనియన్ కౌంట్. అదే జాయిన్ చేస్తే ఏమవుతుందంటే ఎక్కడైతే మ్యాచింగ్ జరుగుతుందో ఆ మ్యాచింగ్ జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీకు కౌంట్ వస్తుంది. ఇక్కడ మనకి 5 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 5 రికార్డ్స్ కి కూడా కరెస్పాండింగ్ మ్యాచింగ్ రికార్డ్ ఇక్కడ ఉంది కాబట్టి కౌంట్ 5 అయింది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంప్లాయీ 4 అని కొత్తగా ఒకటి ఇచ్చాను నేను ఇక్కడ 2021 వీడు ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఓకే. అయితే 50,000 సాలరీతో. బట్ ఎంప్లాయీ 4 మాస్టర్‌లో ఉందా? లేదు. సో లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏదైతే లేదో ఆ లేని చోట మనకి హ్యాష్ వస్తుంది. ఎందుకంటే దాని కరెస్పాండింగ్ మ్యాచింగ్‌కి నాకు దొరకలేదు కాబట్టి రైట్ సైడ్ నుంచి. క్లియరా? సో మీకు మల్టీప్రోడక్ట్ ఇన్ఫోసెట్ కాన్సెప్ట్ తెలిస్తే మాత్రమే సరిపోదు. కాన్సెప్ట్‌తో పాటు అది బ్యాక్ ఎండ్‌లో డేటాని ఎలా ఫార్మాట్ చేస్తుందో కూడా మీకు క్లియర్‌గా తెలిసినప్పుడే మీరు ఈ కాన్సెప్ట్‌ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఓకే. సో అందుకనే ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. బట్ ఒకసారి మీరు ఏం చేయొచ్చంటే దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం మనం మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చేసి ఆ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్‌లో మనం తీసుకున్న డేటా సెట్‌ని బట్టి మీరు దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక రిపోర్ట్ క్రియేట్ చేయొచ్చు. ఆ రిపోర్ట్‌లో మనం డేటాని లోడ్ చేసి ఆ రిపోర్ట్ అవుట్‌పుట్‌ని చూస్తుంటే డేటా ఎలా వస్తుందనేది ఫార్మేషన్ అంతా మీకు బాగా అర్థమవుతది. ఓకే. యాహ్! సో దిస్ ఈజ్ ఇన్ఫోసెట్ మల్టీ ప్రొవైడర్. సో అంటే ఏంటి? యూనియన్ చేయాలనుకుంటే మల్టీ ప్రొవైడర్ కాన్సెప్ట్‌కి వెళ్తాము. జాయిన్ చేయాలంటే ఇన్ఫోసెట్ కాన్సెప్ట్‌కి వెళ్తాము. కానీ ఇప్పుడు హనా వచ్చిన తర్వాత హనా ఏం చేసిందంటే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఏంటంటుంది అది? ఇలా మీరు 2 క్రియేట్ చేయక్కర్లేదు. ఎలా అయితే డీఎస్ఓని క్యూబ్‌ని మర్జ్ చేసి ఏడీఎస్ఓ అని చెప్పిందో ఇక్కడ కూడా ఏం చేసిందంటే ఒక కాంపోజిట్ ప్రొవైడర్‌ని క్రియేట్ చేసి ఇది ఈజ్ ఈక్వల్ టు బోత్ ఇన్ఫోసెట్ అండ్ మల్టీ ప్రొవైడర్ అంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు ఇక్కడ కాంపోజిట్ ప్రొవైడర్ క్రియేట్ చేయొచ్చు. సో ఆ కాంపోజిట్ ప్రొవైడర్‌లో మీరు ఏం ఇస్తాం ఇక్కడ జిఎన్ఏ అండర్ స్కోర్ ఈఎంపిసి అని ఇచ్చేసి లేకుంటే సిపిఈఎంపి అని ఇచ్చి ఎంప్లాయీ సిపి అని ఇచ్చేద్దాం. క్రియేట్ అయింది. ఇక్కడ సినారియో సెక్షన్ జనరల్ సెక్షన్‌లో ఏముండదంతా. సినారియోకి వెళ్దాము. ఇప్పుడు సినారియోలో ఇక్కడ డిజైన్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఏముంటుంది మెయిన్ నోడ్ వాడు యూనియన్ కింద ఇచ్చాడు. సో ఈ యూనియన్‌ని మీరు జాయిన్ కింద కూడా మార్చేయొచ్చు. చూడండి యూనియన్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్ ఉంది, జాయిన్ ఉంది. అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ మల్టీ ప్రొవైడర్‌లో నేను ఎయిదర్ జాయిన్ చేయొచ్చు లేకుంటే యూనియన్ చేయొచ్చు. ఓకే. 2 ఆప్షన్స్ నాకు అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ నేను ఏడీఎస్ఓకి వెళ్ళి ఇక్కడ నాకు ఏది కావాలనుకున్నాను ఇందాక జెడ్ అని ఎంప్లాయీ అన్నాను కదా! దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ ఇస్తాను. ఇచ్చినప్పుడు ఏమైంది? బై డిఫాల్ట్‌గా ఇది తీసుకునే ఫంక్షన్ ఏంటంటే యూనియన్ ఫంక్షనాలిటీ. ఓకేనా? సో ఇలా ఇక్కడ నేనేం చేశాను, ఇక్కడ నుండి తీసుకెళ్ళి యూనియన్‌ని యాడ్ చేస్తాను. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకపోయినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ క్లిక్ చేసినా కూడా మీకు అదే ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తే ఏదైనా ప్రొవైడర్‌ని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇచ్చి ఓకే చేస్తే అది ఇలానే యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఏం జరిగినట్టు, ఇది యూనియన్ ఫంక్షనాలిటీ జరుగుతున్నట్టు. అంటే లైక్ మల్టీ ప్రొవైడర్ ఫంక్షనాలిటీ జరుగుతున్నట్టు ఇక్కడ.
ఓకేనా? సో ఏదైనా ప్రోడక్ట్ ఇక్కడ యాడ్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ సోర్స్లోనే రికార్డ్స్ ఉంటాయి, టార్గెట్కి ఇంకా వెళ్ళవు. ఓకే, సో టార్గెట్కి ఏమేం కావాలో మనం యాడ్ చేసుకోవాలి. సోర్స్లో ఉన్న ప్రతిదీని టార్గెట్కి పంపించాలంటే అవసరం లేదు, నాకు రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ని మాత్రమే పంపిస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో ఎంప్లాయీ గ్రేడ్ ఉంది కదా, లేకుంటే ఎంప్లాయీ శాలరీ వర్కింగ్ డేస్ ఇన్ఫర్మేషన్ నాకు అవసరం లేదు. సో కాబట్టి ఏం చేస్తాను, ఎంప్లాయీ ఐడిని, క్యాల్ మంత్ని అండ్ శాలరీ అండ్ గ్రేడ్, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను తీసుకుంటాను. నేను వర్కింగ్ డేస్ని తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఇప్పుడు నా అవుట్పుట్లో దానికి అవసరం లేదనిపించింది నాకు. ఓకే, సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఖచ్చితంగా ఈ యొక్క ప్రొవైడర్ తీసుకునేటప్పుడు యూనియన్లో కానీ జాయిన్లో కానీ ప్రతి ఫీల్డ్ని సెలెక్ట్ చేయాలా సోర్స్ నుంచి అంటే ఇట్స్ ఆప్షనల్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అని తెలుసుకోవాలి. అండ్ వన్స్ ఇలా అయిపోయిన తర్వాత అవుట్పుట్ ట్యాబ్కి వెళ్ళామనుకో, అవుట్పుట్ ట్యాబ్లో మనం తీసుకున్న ఫీల్డ్స్ అన్ని కనబడతాయి. దీన్ని యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ చేస్తే దాని కాంపోజిట్ ప్రోడక్ట్ క్రియేట్ అయినట్టే. సో అప్పుడు మనకి కాంపోజిట్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. సో అందులో మనం కాంపోజిట్ ప్రోడక్ట్ని చూడొచ్చు, ఇది కాంపోజిట్ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఈ కాంపోజిట్ ప్రోడక్ట్లో డేటాని చూడాలనుకుందాం అనుకో, సో ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు డిస్ప్లే, లేదంటే ఇక్కడ /RS7కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మన ఇన్ఫో ఏరియా ఉంటుంది కదా, ZNA_C ZNA అంటే ఇన్ఫో కదా. సరే, ఇందులో ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ఉన్నానా, సరే. ఇందులో కాంపోజిట్ ప్రోడక్ట్ ఇది. సో ఇప్పుడు రైట్ క్లిక్ కొట్టి డిస్ప్లే డేటాకి వెళ్ళినప్పుడు సేమ్ క్యూబ్లో వచ్చినట్టే వస్తుంది. ఇక్కడ కూడా ఫీల్డ్ సెలెక్షన్ అవుట్పుట్కి వెళ్ళాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. డేటా రాలేదేంటి, ఎందుకు రాలేదు డేటా? ఇక్కడ మనకి డేటా ఉందా లేదా అందులో? సో కాంపోజిట్ ప్రోడక్ట్ ఓకే. ఏంటి రికార్డింగ్ ఆపేస్తాను. సో నేను కాంపోజిట్ ప్రోడక్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. డేటా చూపించడం కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, ఆపేస్తున్నాను.